కన్యా రాశి వారికి 14, 15, 16 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. నక్కతోక తొక్కినట్టే అని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే గనక వీళ్ళతో ఏంటంటే గనక కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఓవరాల్గా ఏంటంటే గనక బాగున్నప్పటికీ కూడా కొంతమంది ఉంటారు కదండి, మన చుట్టూనే మన పక్కలే ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే గనక మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతారు. ఈ వ్యక్తుల ద్వారా ఏంటంటే గనక మీకు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. తీవ్రంగా ఏంటంటే గనక కష్టాలు వస్తాయి. ఆ వ్యక్తులు ఎవరు, అసలు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుందో మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే కాకుండా కన్యా రాశి వారి పరంగా మనం చూసుకుంటే వీళ్ళు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అనమాట. అంటే మెత్తటి మనసు ఉంటుందండి, చాలా మెత్తటి హృదయం అనేది ఉంటుంది. అంటే ప్రతి దానికి కూడా ఏంటంటే కనుక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్లకు సమస్యలు వచ్చినా వీళ్ళు ఏంటంటే కనుక బాధపడతారు. వీళ్ళకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఆపద వస్తే ఎవరైనా చెప్పుకుంటే ఏంటంటే కనుక ఆ సమస్యని కూడా వీళ్ళు బాధపడతారు. మంచి మనస్తత్వం అనేది ఉంటుంది. కుళ్ళు కుతంత్రాలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకరిని మోసం చేయటం, ఇబ్బంది పెట్టడం, ఇలాంటి మనస్తత్వం అనేది వీళ్ళకు ఉండదండి. అసలు స్వార్థపరులు కాదు ఈ కన్యా రాశి వారు. ఏంటంటే కనుక మంచి గుణగణాలను కలుగుంటారు. చాలా మంచి వ్యక్తులు. తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయండి వీళ్ళల్లో. ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక ఆ భగవంతుడే బుద్ధి బలంతో పాటు మంచి గుణాన్ని కూడా ప్రసాదించాడని చెప్పొచ్చు. కన్యా రాశి వారు ఏ పని చేసినా కానీ ఆచితూచి ఆలోచించి పనులు చేస్తారండి. ఏదైనా పనిని మొదలు పెడితే ఏంటంటే కనుక అది పూర్తయ్యేంత వరకు దాని వెనకే ఉంటారు. ఒక్క రోజులో చేసే పని 1 గంటలో చేసి చూపిస్తారు. అంతటి టాలెంట్ అనేది వీళ్ళల్లో ఉంటుందన్నమాట. కన్యా రాశి వారు నిజాయితీకి, న్యాయానికి కట్టుబడి ఉంటారండి. అధర్మం ఏంటంటే కనుక అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నిజాయితీగా ఉండటం, అబద్ధాలు మాట్లాడకుండా నిజాలే మాట్లాడటం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. కొంతమంది ఏంటంటే కావాలనే కన్యా రాశి వారిని టార్గెట్ చేసి మరీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. లేనిపోని మాటలు వీరి మీద చెప్పటం, లేనిపోనివి ఏంటంటే కనుక వీరి మీద అంటే బురద చల్లటం, ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. అయినా కానీ కన్యారాశి వారు ఏంటంటే కనుక బాధపడతారు, కానీ ఎవరితో పంచుకోరనమాట. నాకు ఈ సమస్య ఉంది, బాధ ఉంది, నేను ఇలా కష్టపడుతున్నాను, బాధపడుతున్నానని ఎవరితో చెప్పుకోకుండా మనసులో పెట్టుకొని ఒంటరిగా ఉండి బాధపడటం, ఇబ్బంది పడటం, ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. కానీ నాకు ఈ ఫలానా సమస్య వస్తుందని మాత్రం ఎవరితో చెప్పుకోరండి. ఇక అలానే కాకుండా కొంతమంది ఏంటంటే వీళ్ళ ముందు ఏంటంటే కనుక బాగా నటించి వీళ్ళ వెనక ఏంటంటే కనుక గోతులు తీస్తూ ఉంటారు. ముందు బాగా మాట్లాడతారు, మంచివారు అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. వెనక ఏంటంటే కనుక వీళ్ళంత వేస్ట్ లేరని చెబుతూ ఉంటారు. అంటే ఏదో ఒక రకంగా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు లైఫ్లో ముందుకు వెళుతున్నారని, మీరు బాగుపడుతున్నారని, మీరు బాగున్నారని వాళ్ళకి ఏంటంటే కనుక కుళ్ళు అనమాట. కుళ్ళుతో రగిలిపోతారని చెప్పొచ్చు. కన్యా రాశి వారికండి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక వీళ్ళ వైపే ఉంటాడు. వీళ్ళకి ఏంటంటే కనుక అండగా ఉంటాడు. అలానే కాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలను ఏదో ఒక రూపంలో తొలగించి వీళ్ళకి ఏంటంటే కనుక సుఖాలను ఇస్తూ ఉంటాడు. అలానే ఇంకా వీళ్ళ లైఫ్లో ఏంటంటే కనుక ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుందండి. వీళ్ళ జీవితం అంతా కూడా ఏంటంటే కనుక కష్టపడుతూనే ఉంటారు. అంటారు కదా, రెక్కల కష్టం బొక్కల తిండని, ఆ టైప్లో ఉంటూ ఉంటుందన్నమాట. ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక కష్టపడ్డదంతా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉన్నప్పటికీ కూడా అందులో ఏంటంటే కనుక తృప్తి అనేది ఉండదు, సంతోషం అనేది ఉండదన్నమాట. ఇక అలానే కాకుండా కన్యా రాశి వారండి ఈ రోజు హ్యాపీగా ఉన్నారు, ఈ రోజు సుఖపడ్డారు లైఫ్లో అన్న రోజులు ఏవి కూడా లేవు. అంటే కొంతమంది ఉన్నారండి బాగానే ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే కనుక ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా ఏంటంటే కనుక కష్టజీవులండి. కష్టాన్ని నమ్ముకుంటారండి. వీళ్ళు ఏంటంటే ఒకరు తెచ్చి పెడితే తిందాము, ఒకరి మీద ఆధారపడదాము, ఒకరు చెప్పింది విందామన్నట్టుగా కాదు. వీళ్ళ మనసు ఏం చెబుతుంది, వీళ్ళ మైండ్ ఏం చెబుతుంది, దాని మీద ఆధారపడి ఉంటారు. అలానే కాకుండా 10 మంది 10 రకాల సలహాలు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే కనుక గమ్మున ఆ సలహాలు తీసుకుంటారు. కానీ వీళ్ళ మనసు ఏది చెప్పిందో అదే చేస్తూ ఉంటారు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి, అనుకున్న గోల్ అంతా కూడా ఏంటంటే కనుక రీచ్ అవ్వాలి. వీళ్ళకంటూ కొన్ని ఆశయాలు ఉంటాయి, వాటి కోసం ఎంతో ప్రయత్నిస్తారండి. కానీ కుటుంబము, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. నా అనుకున్న వాళ్లకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉండి వాళ్ళకి ఏంటంటే కనుక లైఫ్ లాంగ్ అండి ఒక భరోసా ఇస్తారని చెప్పొచ్చు. కానీ కొంతమంది ఉంటారండి కన్యా రాశి వారికి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా సరేనండి, వాళ్ళు ఏంటంటే కనుక వీళ్ళకు తోడుగా ఉండరు, బాగైందని అంటూ ఉంటారు. కానీ ఎలా ఉన్నారు, ఈ సమస్య వచ్చింది కదా, ఈ బాధ వచ్చింది కదా అన్నట్టుగా ఏంటంటే కనుక పలకరించేవారు కూడా ఉండరండి. కానీ కన్యా రాశి వారు ఏంటంటే కనుక పోనీలే, పాపంలే, మనని పాపం అనకపోయినా పర్వాలేదులే, మనం పాపం అంటున్నాం కదా అన్నట్టుగా ఉంటూ ఉంటారు. వీళ్ళలో ప్రతిభను వీరు ఏంటంటే కనుక గుర్తించుకోరు. కానీ ఎదుటి వాళ్ళల్లో ఉండే ప్రతిభను మాత్రం ఇట్టే గుర్తిస్తారండి. వాళ్ళకు సలహాలు ఇవ్వటం,
సూచనలు ఇవ్వటం, ఈ విధంగా చేసుకొని నువ్వు లైఫ్లో ముందుకు వెళతావు అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్లకు సలహాలు ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా కన్యా రాశి వారికి మంచి మనసు అనేది ఉంటుంది, చాలా విశాలమైన హృదయం అనేది ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ప్రతి ఒక్కరితో అండి గొడవలు లేకుండా, ఎవరితో కూడా ఏంటంటే కనుక మనస్పార్థాలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండటం, అందరితో చక్కగా మాట్లాడటం, అందరినీ కలుపుకుపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఈ కన్యా రాశి వారికి ఏంటంటే అనుమానం అనేది ఉంటుందండి. నిజం చెప్పాలంటే కనుక కన్యా రాశి వారికి పుట్టుకతోనే అనుమానం ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే కనుక అది బయట పడనివ్వకుండా వీళ్ళు మనసులో పెట్టుకొని ఏంటంటే అనుమానిస్తారు, ప్రతిదాన్ని అనుమానిస్తారు, కానీ అనుమానించినట్టు వ్యవహరిస్తూ ఉంటారనమాట. ఇదొక్కటి వీళ్ళకు వీక్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంటిని ఎంత చక్కగా అందంగా అలంకరించుకుంటారో ఒంటిని కూడా అందంగా అలా అలంకరించుకుంటారు. అంటే ఎంత ఏజ్ వచ్చినా కానీ చిన్నపిల్లలాగా కనిపిస్తూ ఉంటారు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీళ్ళు తలుచుకుంటే ఒక 5 స్టార్ హోటల్, అంటే ఒక పూరి గుడిసెను కూడా 5 స్టార్ హోటల్ చేయగలుగుతారండి. అదే వీళ్ళు తలుచుకుంటే ఆ 5 స్టార్ హోటల్ని సైతం పూరి గుడిసెను చేస్తారు. అలాంటి తత్వాన్ని కలుగుంటారు. చాలా శుభ్రంగా శుచిగా ఉండాలని కోరుకునే రకం ఈ కన్యా రాశి వారు. నీట్నెస్ అండి, వీళ్ళని చూస్తే చెప్పేయచ్చు అనమాట, వీళ్ళు కన్యా రాశి వారు అన్నట్టుగా చెప్పేయచ్చు. అంత చక్కగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా అండి ఏంటంటే కనుక పొదుపు చేయటంలో వీళ్ళకు వీళ్ళే సాటని చెప్పొచ్చు అండి. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఏం ప్రవర్తించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఏంటంటే కనుక అంటే ఆదా చేసుకోవాలనేవి అంతా కూడా వీళ్ళకి ఏంటంటే బాగా తెలుసుంటుందన్నమాట. ఇక అలానే కాకుండా కొంతమంది ఉంటారండి కన్యా రాశి వారి కన్నీటికి కారణమవుతూ ఉంటారు. చుట్టుపక్కల శత్రువులు అనమాట. అంటే వీళ్ళకు సంబంధించిన వాళ్ళే, దూరం వాళ్ళు కూడా కాదండి. నిజం చెప్పాలంటే కనుక ఎంత కుళ్ళుతో రగిలిపోతూ ఉంటారంటే కనుక వీళ్ళు కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా, కొంచెం ఏంటంటే కనుక మంచిగా జడ వేసుకొని బాగుంటే చాలండి, కొంచెం సంపాదించుకుంటే చాలా 4 రూపాయలు. ఇక వీళ్ళ చుట్టూదా చేరి ఏంటంటే కనుక వీరిని ఇబ్బంది పెడతారు. బాగున్నావు, బాగా ఎదుగుతున్నావు, బాగా ఇది చేస్తున్నావు అన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళని ఏంటంటే హేళన చేయటం, అలానే కాకుండా ఏంటంటే కనుక నలుగురిలో అగౌరవంగా చూడటం, అంటే ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం ఇదంతా చేస్తూ ఉంటారు. మనసుని గాయపరిచి వీళ్ళకన్నిటికీ కారణమవుతూ ఉంటారండి. కానీ కన్యారాశి వారు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అమాయకులండి. తెలివితేటలు ఉంటాయి, కాకపోతే ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు ఎవరైనా వీళ్ళని ఏదైనా అంటూ దానికి తిరిగి ఏంటంటే కనుక సమాధానం చెప్పరండి, గమ్మునైపోతారు. ఇంటికి వచ్చి మనసులో బాధపడతారు, ఇబ్బంది పడతారు, ఏడుస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే కనుక అక్కడికక్కడే మొహం మీద చెప్పేసే రకమైతే కాదండి. ఏమనుకుంటారో, బాధపడతారేమో అన్నట్టుగా ఏంటంటే గమ్మునైపోతారనమాట. అలాంటి తత్వాన్ని కలుగుంటారని చెప్పొచ్చు. వీళ్లకు ఎప్పుడు చూసినా కానీ జీవితంలో ఏంటంటే కష్టాలు, నష్టాలు, భరించలేని సమస్యలు, ఇబ్బందులు ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక ఒంటరిగా ఉండి బాధపడతారు. అంతేకాని ఎవరితో ఏది కూడా చెప్పుకోరండి. ఏదైనా అంటే మనం సీక్రెట్గా ఏదైనా కన్యారాశి వారికి చెబితే వీళ్ళు ఏంటంటే కనుక ప్రాణం పోయినా కానీ ఆ సీక్రెట్ విషయాలను బయట పెట్టారండి. అలా ఉంటారనమాట. ఏదైనా సరేనండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. కొన్ని ఏంటంటే కనుక రహస్యాలుగా ఉంచుతారు. కొంతమంది ఉంటారు కదా, ఏదైనా చెప్తే అది నలుగురికి చెప్తారు కదా, కానీ కన్యారాశి వారు అలా కాదు, మనసులో పెట్టుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ రహస్యాన్ని రహస్యంగానే మిగులుస్తారని చెప్పొచ్చు. అలాంటి తత్వాన్ని కలుగుంటారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కన్యారాశి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక విపరీతంగా దైవనుగ్రహం కలగబోతుంది. దైవనుగ్రహంతో ఏంటంటే కనుక సంపాదన పెరగబోతుంది, అదృష్టం లభించబోతుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. మీరు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి. మీరు కుబేరులు అయిపోతారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఇక్కడ ఏంటంటే కనుక విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ధన సమస్యలు కూడా తొలగుతాయని చెప్పొచ్చు. రుణ బాధల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అప్పులు తీరుతాయి, అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారని చెప్పొచ్చు. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా మీకు దైవనుగ్రహం ఉన్నప్పటికీ కూడా 4 దిక్కుల నుంచి ధనం ఆకర్షించినప్పటికీ కూడా అండి కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదండి, నిజం చెప్పాలంటే కనుక మీ సొంత వాళ్ళే అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. మీ బంధువర్గము, మీ సొంత వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళే అండి. కాబట్టి వీళ్ళతో ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి. వీళ్ళతో ఏంటంటే లేనిపోని నిందలు, అబండాలు, అలానే కాకుండా ఇబ్బందులు ఇవన్నీ కూడా తలెత్తుతాయి అనమాట. మీరేంటంటే ఒక్కసారి వీళ్ళని గమనించండి, వీళ్ళని చూడండి. వీళ్ళతో ఎంత దూరం ఉంటే అంత మంచిదనమాట. పోనీలే నా వాళ్ళే అనుకుంటున్నారు, కానీ ఆ నా వాళ్ళతోనే మీరేంటంటే కనుక నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. ఆ నా వాళ్ళతోనే ఏంటంటే కనుక లైఫ్ అంతా కూడా ఏడుస్తున్నారని మీరు భావించుకోండి. ఈ వ్యక్తులు ఏంటంటే కనుక మీకు ఒక రకంగా చెప్పాలంటే బద్ధ శత్రువులండి. వీళ్ళు చాలా వరకు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఒక కాన్సెప్ట్ మాత్రమే వీరికి ఉంటుందన్నమాట. మీరు బాగుంటే వీరు ఓర్వలేరు కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్ లెటరు. ఈ ఎస్ లెటర్ అనే స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని ఎంతలా ఇబ్బంది పెడుతుందంటే మీరు అసలు నమ్మరు, చెబితే అంతలా ఇబ్బంది పెట్టి మీ మనసుని గాయపరుస్తుంది, మీ మనసుని విరిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలానే
అలానే కాకుండా ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గనక హెచ్ లెటర్ అనే స్త్రీ కూడా అండి చెప్పాలంటే గనక మీ యొక్క అంటే కన్నీటికి కారణం, మీరు కార్చే ప్రతి కన్నీటి చుక్కకు కారణం ఆమె అని చెప్పొచ్చు. ఈ ఇద్దరు స్త్రీలండి మిమ్మల్ని ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారండి. ఎక్కడ ఏ ఛాన్స్ దొరుకుతుందా, ఎక్కడ అంటే అగౌరవపరుస్తామా, ఎవరిని ముందు ఏంటంటే కనుక వీళ్ళని హేళన చేద్దామా, వీళ్ళపై నిందలు వేద్దామా, వీళ్ళ గురించి చెడుగా చెబుదామా, వీళ్ళల్లో నలుగురిలో ఏంటంటే కనుక నవ్వుల పాలు చేద్దామా అన్నట్టుగా చూస్తున్నారనమాట. కాబట్టి కొంచెం దూరంగా ఉండండి. ఏ పర్సనల్ విషయాలు కూడా ఎవరితో పంచుకోకండి, ఎవరితో చెప్పుకోకండి. చెప్పుకుంటే ఏమవుతుందండి, ఏమీ కాదు. నలుగురిలో ఏంటంటే కనుక మీరు బాగా బ్రతికారనుకోండి, అమ్మో బాగున్నారని ఏడుస్తారు. ఒకవేళ మీరు చెడుగా చెప్పుకున్నారనుకోండి, సమస్యలు ఉన్నాయని, బాగైందని అంటూ ఉంటారనమాట. ఎందుకంటే లోకం అలాగే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఎవరితో ఎలాంటి విషయాలు పంచుకోవటం కానీ, ఎవరితో ఎలాంటి విషయాలు చెప్పుకోవటం కానీ ఇలాంటివి అయితే చేయకండి. ఆ తర్వాత మీకేంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, నష్టాలు ఏర్పడతాయి, కష్టాలు మీరే కోరి తెచ్చుకున్న వారు అవుతారు. లైఫ్ ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే సాఫీగా సాగిపోతుంది. మళ్ళీ మీరే కోరి కష్టాలు అయితే తెచ్చుకోకండి. మీరేంటంటే కనుక అనారోగ్య సమస్యలను తప్పకుండా ఎదుర్కొంటారండి. ఇవన్నీ కూడా ఈ టెన్షన్స్, బాధల వల్ల ఏంటంటే తెలియకుండానే ఏంటంటే బాగా మెడనరాలు లాగటం కానీ, విపరీతంగా ఒకటే సైడ్ ఏంటంటే కనుక తలనొప్పి రావటం కానీ, బీపీ మొత్తం లో అయిపోవటం కానీ, ఇలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. అలానే కాకుండా ఆలోచనను పక్కన పెట్టండి. ఎక్కువగా ఏంటంటే కనుక దీర్ఘంగా ఆలోచించకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఇలా జరుగుతుందని ఏంటంటే కనుక పదే పదే దాన్ని రిపీట్ చేసుకోకండి. అందుకే ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టుకుంటే మీకు మంచిదని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇద్దరు స్త్రీలతో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా అండి, జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ వల్ల మీరు నష్టపోతారనమాట. ఇంకా తర్వాత ఈ కన్యా రాశి వారికండి 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు అంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగ పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది. ఇబ్బందులు అయితే లేవు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏంటంటే కనుక మీరు అంటే ఇలా దూరం చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. వాటిని ఏంటంటే హ్యాండిల్ చేసుకోగలుగుతారు. అదృష్టం విపరీతంగా ఉంటుందండి. చీటీ రూపంలో డబ్బు రావటం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి 4 దిక్కుల నుంచి డబ్బు రావటం, అడిగినప్పుడు ఏంటంటే కనుక డబ్బు ఇస్తామని వాళ్ళే మీ దగ్గరికి రావటం, వ్యాపార పరంగా బాగా కలిసి రావటం, వ్యాపార పరంగా కూడా ఏంటంటే కనుక సంపద మీకు కనిపించటం, వ్యాపార పరంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు. ఉద్యోగానికి వెళితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహ సంబంధాలు అంటే ఫలిస్తాయని చెప్పొచ్చు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మీకు అంతా కూడా బాగానే ఉంటుందండి. చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థికంగా కొంచెం ఏంటంటే కనుక బాగున్నప్పటికీ కూడా మీకు ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా మిగతా అదంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనండి. కాబట్టి మీరేంటంటే కనుక అధికంగా ఏది కూడా ఎవరితో ఎక్కువగా పంచుకోకండి. ఇక అలానే మీకు దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రువులు ఏంటంటే కనుక మీతో చేతులు కలుపుతారు. శత్రువులు మిమ్మల్ని ఏంటంటే కనుక ఎవరైతే ఇబ్బంది పెట్టి బాధ పెట్టారో అలాంటి వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడాలని, మీతో మాటలు కలపాలని చూస్తారనమాట. అంతా ఓవరాల్గా మీకు బాగానే ఉంటుందండి. ఇంకా అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యంగా నరదిష్టితో బాధపడుతున్నారు కదా, ఈ నరదిష్టి వల్ల మీరు చాలా వరకు కూడా కోల్పోతున్నారండి. నిజం చెప్పాలంటే కనుక లోన మీరు చాలా కోల్పోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం వచ్చేస్తుంది, పని చేయటం చేత అవ్వట్లేదు. అలానే కాకుండా ఏంటంటే కొంచెం సమయానికి డబ్బందక కూడా ఇబ్బంది పడుతున్నారు. నరదిష్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మాకు అనారోగ్య సమస్యల్ని కూడా తెచ్చిపెడుతుందండి. నరదిష్టి వల్ల మేము ఎన్ని పోతున్నామంటే అది మాకు మాత్రమే తెలుసండి అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అంటే మీరు అనుకోవచ్చు నరదిష్టి పోతుందా అంటే ఖచ్చితంగా పోతుంది. నరదిష్టికి ఏంటంటే కనుక నల్లరాళ్ళు సైతం పగులుతాయండి. మానవుల మనమెంత చెప్పండి. కాబట్టి నరదిష్టి పోవాలంటే మీరు ఆంజనేయ స్వామిని పూజించండి. ఆంజనేయ స్వామి సింధూరం ఏంటంటే కనుక మీకు ఒకవేళ వీలుంటే ప్రతి దినం అంటే 41 రోజులు చక్కగా ఆంజనేయ స్వామి సింధూరం ధరించండి. అలా చేయటం కుదరదు అనుకుంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక 4 యాలకులు తీసుకోండి. అంటే యాలకులు ఎంతైతే ధనాన్ని ఆకర్షిస్తాయో మనకుండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగిస్తాయి. అలానే కాకుండా ఈ 4 యాలకులు తల చుట్టూదా 21 సార్లు తిప్పి వాటిని కాల్చేయండి. అలా కాల్చేస్తే ఏమవుతుందంటే కనుక 4 దిక్కుల నుంచి ఆకర్షించే ఈ నరదిష్టి ఏంటంటే కనుక తగ్గుతుంది. అంటే మొత్తమే ఏం పోదండి, తగ్గుతుందన్నమాట. చిన్నగా ఏంటంటే కనుక మీకు ఫలితం వస్తుంది. మెల్లిమెల్లిగా ఫలితాన్ని అయితే పొందుతారు. ఒకటేసారి ఫలితం రావడం, ఒకటేసారి ఏంటంటే కనుక మీ దిష్టి అంతా కూడా పోవడం ఇలా అయితే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా నరదిష్టి పోవాలంటే 1కి 2 సార్లు 4 సార్లు ఏంటంటే కనుక యాలకులు తీసి అంటే చక్కగా 21 సార్లు తిప్పి వాటిని కాల్చేయటం అనమాట. ఇలా చేసుకోవటం వల్ల అయితే ఎక్కువగా ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత వీలుంటే ఒక రోజు చూసుకొని ఏంటంటే కనుక ఆవుకు ఆహారం తినిపించండి. అంటే గోమాతకు ఏంటంటే కనుక ఆహారం పెట్టండి. పచ్చగడ్డి, టమాటాలు, వంకాయలు, అలానే కాకుండా ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే ఆహారం ఏదైతే ఉంటుందో అది తినిపించండి. మీ చేతుల ద్వారా ఇలా ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది. ఇక అలానే కాకుండా దూర ప్రయాణాలు కూడా మీకు ఏంటంటే కనుక పడతాయండి. దూర ప్రయాణాలలో కూడా మీరు ఏంటంటే కనుక
అలసిపోవటం, అలానే కాకుండా ప్రయాణాల వల్ల కొంచెం ఏంటంటే గనక చిక్కులు పెరిగిపోవటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ప్రయాణం అవసరం ఉందనుకుంటే మాత్రమే ప్రయాణం చేయండి. లేకపోతే ఏంటంటే గనక ప్రయాణాలు చేయకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత వ్యాపార పరంగా బావుంటుంది. పార్ట్నర్‌షిప్‌లో కూడా మీకు బాగా రాణించగలుగుతారు. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త. నల్లటి దుస్తువులైతే ధరించకండి. అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి. అలానే వచ్చేసి ఏంటంటే గనక మనం చెప్పాం కదా! ఆంజనేయ స్వామి సింధూరాన్ని కూడా ధరించి వెళ్ళటం వల్ల కూడా మీకు ఇంకా మంచి జరుగుతుంది. ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కూడా ధనం వస్తుంది. రావట్లేదని చెప్పట్లేదు. డబ్బుంది. కాకపోతే ఏంటంటే గనక చిన్న చిన్న కష్టాలున్నాయి. ఆ కష్టాన్ని పెంచడానికి ఇద్దరు స్త్రీలు ఇంకా మీకు ఏంటంటే గనక సహకరిస్తారు. అంటే ఇలా ఇబ్బంది పెట్టి ఇంకా ఏంటంటే ఆ కష్టాలని పెంచుతారనమాట. ఎవరైనా సరేనండి డబ్బు అడిగితే లేదని చెప్పండి. ఎవరికి కూడా సలహాలు సూచనలు ఇవ్వకండి. ఇప్పటికే ఏంటంటే గనక చాలా నష్టపోయారు. చాలా మోసపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే గనక నమ్మి ఇంకా అంటే నష్టపోకండి. మీ చేతులతో మీరేంటంటే గనక మీ జీవితంలోకి కష్టాలను ఎంటర్ చేసుకోకండి. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా కూడా మీకు బానే ఉంటుంది. ఇబ్బందైతే లేదని చెప్పొచ్చు.